ప్రార్థనా పత్రిక గురువారం 18/7/2024. ప్రజలు సువార్త పొలము మరియు పనిని అధిగమించిన వ్యక్తి 24 గంటల ప్రపంచ సువార్థీకరణ. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 21వ వచనము. విరోధ బుద్ధితోనైనను పక్షపాతంతోనైనను ఏమీ చేయక నేను చెప్పిన ఈ సంగతులను గైకొనవలెనని దేవుని ఎదుటను క్రీస్తు యేసు ఎదుటను ఏర్పరచబడిన దేవదూతల ఎదుటను నీకు ఆనబెట్టుచున్నాను. శేషము బయటకు వెళ్ళినప్పుడు ఎదురయ్యే వ్యక్తులు, పొలము మరియు పనులు చాలా ముఖ్యమైనవి. యేసు శిలువపై ప్రతిదీ పూర్తి చేశాడు కాబట్టి నమ్మి తనను అనుసరించమని యేసు చెప్పాడు. యోహాను సువార్త 19:30. పని చేయనిదే ప్రారంభం. నేడు మీరు సాతాను యొక్క 12 ఉచ్చుల నుండి, ఫ్రేమ్లు మరియు వలల నుండి బయటకు రావాలి మరియు మీ గతి మరియు విధిని మార్చండి. కష్టాలన్నీ దారులు. అందుకే ఆ కష్టాలలో మీరు 24 అనే గొప్ప ఆశీర్వాదాన్ని కనుగొనవలసి ఉంటుంది. వ్యక్తులను అధిగమించడం ద్వారా స్థలము మరియు రచనలు ప్రపంచ సువార్థీకరణకు తలుపులు తెరవబడుతుంది. ప్రజలను మరియు క్షేత్రాన్ని రక్షించడానికి మరియు మీ వృత్తి ద్వారా ప్రపంచ సువార్త ప్రచారం చేయడానికి దేవుడు మిమ్మల్ని పిలిచాడు. ఇది తెలుసుకొని మీరు ప్రపంచానికి సువార్త ప్రకటించే చర్చిని సిద్ధం చేయాలి. మీరు చీకటిలో చిక్కుకోనవలసిన అవసరం లేదు. నిజానికి అడ్డంకులు మరియు అడ్డుపడే మార్గాలు కేవలం మెట్లు మాత్రమే. 1. పౌలుకు ఇవ్వబడిన దేవుని దయ యొక్క పునరుద్ధరణ క్రీస్తును అనుభవించింది మరియు ప్రపంచ సువార్థీకరణ యొక్క ఒడంబడికను పట్టుకుంది. అపోస్తల కార్యములు 9:15. భౌతిక భావంలో పౌలు గొప్ప నేపథ్యాన్ని కలిగి ఉన్నాడు. అయినప్పటికీ అతను తనకు ప్రయోజనకరమైన ప్రతిదాన్ని క్రీస్తు కొరకు నష్టంగా భావించాడు మరియు ప్రతిదీ చెత్త అని కూడా పిలిచాడు. క్రీస్తు చేతిలో ఉన్న దానికోసం దేవుడు తనను స్వర్గానికి పిలిచిన బహుమతి కోసం తాను నడుస్తున్నానని చెప్పాడు. అదనంగా పౌలు ఇలా అన్నాడు, అయితే మన పౌరసత్వం పరలోకంలో ఉంది. 2. తిమోతి స్వీకరించిన దాని పునరుద్ధరణ, ప్రార్థించిన మరియు సువార్థికుల ప్రార్థన 24 లోపల ఉంది. అతను లుస్త్రా నుండి శిష్యుడు. అక్కడ పౌలు మరణపు అంచు వరకు రాళ్లతో కొట్టబడ్డాడు మరియు తర్వాత పునరుద్ధరించబడ్డాడు. పై బైబిల్ వచనం పౌలు తిమోతికి వ్రాసిన ఉత్తరం నుండి తీసుకొనబడిన సారాంశం. 3. ఎఫెసులో ఉన్న దయ యొక్క పునరుద్ధరణ. మొదటి తిమోతి పుస్తకం ఎఫెసు సంఘములో ఉన్న తిమోతికి పౌలు పంపిన లేఖ. ఎఫెసు నగరం పౌలు పరిశుద్ధాత్మతో నింపబడిన ప్రదేశం మరియు అద్భుతాలు తలెత్తిన తురన్ను యొక్క ఉపన్యాస మందిరం యొక్క ప్రదేశం. తాను రోమ్ను కూడా చూస్తానని పౌలు చెప్పిన ప్రదేశం కూడా ఇదే. మీరు పనికిరాని పనుల కోసం మీ జీవితాన్ని వృధా చేసుకోకూడదు. బదులుగా మీరు క్రీస్తు బోధించినది చేయాలి. మీరు మీ ప్రార్థనలను మరియు సువార్త ప్రచారం రెండింటిని మార్చుకోవాలి మరియు వారి తప్పులను గ్రహించిన వారిని బేషరతుగా క్షమించాలి. ఒలీవల కొండ 40 రోజుల పాటు వివరించబడిన దేవుని రాజ్యానికి సంబంధించిన పనులలో దుర్గములు, ప్రయాణాలు మరియు ప్రపంచాన్ని రక్షించడానికి మార్గదర్శకాలు ఉన్నాయి. వీటితో ప్రార్థన చేయడం ద్వారా మీరు చీకటిలోని దుర్గములను కూల్చివేసి దేవుని దుర్గములను పెంచాలి. ఒడంబడిక ప్రార్థన. ప్రియమైన దేవా, దయచేసి నాకు కొత్త దయ మరియు కొత్త పరంపర ఇవ్వండి. అంతేకాకుండా నాకు ఆధారాలు ఇవ్వండి. శక్తి మరియు ప్రపంచ సువార్త ప్రకటించడం అదనంగా ఉంటుంది. యేసుక్రీస్తు నామములో నేను ప్రార్థిస్తున్నాను. ఆమేన్.